ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మోకాళ్ళ నొప్పి వచ్చింది, మీ దగ్గరకు వచ్చాము. ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. బట్ కార్టిలేజ్ అరిగిపోయి పూర్తిగా అరిగిపోతే మీరు పిఆర్పి చేసినా కూడా పనిచేస్తున్నారు సార్? అది కార్టిలేజ్ అరిగింది. కార్టిలేజ్ అరగడం అన్నది కారణం. కార్టిలేజ్ అరిగిందన్న కారణంతో కార్టిలేజ్కి ఏమైనా చేయగలిగితే చేయండి. ఇంకా ఎక్కడెక్కడ పిఆర్పి చేయొచ్చు యాక్చువల్లీ? ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన స్ట్రక్చర్కి పిఆర్పి సూట్ అవుతుందో లేదో కనుక్కొని చేయాలి. కొంత ఇలా పిఆర్పీలు చేసి అక్కడ ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు మా దగ్గరికి అని అంటున్నారు. అదేమిటి చేయడంలో ఏమన్నా ప్రాబ్లం అంటారా? కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ సరైన కండిషన్స్ లేకుండా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అందరికీ మనసులో మెదిలే ప్రశ్న, చాలా ఎక్స్పెన్సివా సార్, అఫోర్డబులా? ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు. ఎక్స్పెండిచర్ డిపెండ్స్ ఆన్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అందరికీ నమస్కారం. శరీరం అన్నాక ఎక్కడో అక్కడ నొప్పి తప్పదు, కానీ అస్థిపంజరం, కండరాలు వీటికి సంబంధించిన నొప్పులు వచ్చినప్పుడు చాలా పరిస్థితుల్లో సర్జరీ దాకా వెళ్ళవలసిన ఒక స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా అవసరం లేకుండా ఈ మధ్య కాలంలో బాగా ఇవాల్వ్ అయిన ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ పిఆర్పి. ఇది చాలా కామన్గా అందరూ వాడేస్తున్నారు. మోకాళ్ళకి, నడుముకి, రకరకాల నొప్పులకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీనికి ఆద్యులు అంటే పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని నిరూపించి వేల మందికి నొప్పి నివారించిన వైద్యులు, అందరికీ సుపరిచితులు డాక్టర్ సుధీర్ దారా గారు. హీఈస్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంది, హైదరాబాద్లో. వారితో చాలా కొన్ని ఘాటైన ప్రశ్నలతో నొప్పి నివారించే ప్రొసీజర్స్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూటిగా క్వశ్చన్స్ అందించచ్చని చెప్పారు. ఏమిటి సార్, ఒక సర్జరీ అవసరం అవ్వాల్సిన స్థితికి పిఆర్పి అని ఒక సింపుల్ ఇంజెక్షన్తో మేము తగ్గించేస్తున్నాం అంటున్నారు. అది నిజంగా సాధ్యమా? సాధ్యము అని ఐ థింక్ ఒక 30 years ముందే ప్రూవ్ అయిపోయింది. కానీ ప్రూవ్ అయిన ఈ సింపుల్ ఇంజెక్షన్ తోటి మీకు జబ్బు కానటువంటి దీర్ఘకాల వయస్సు రీత్యా అరిగిపోయే నొప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే అవి నీ జాయింట్ అవ్వచ్చు, షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, వీటికి సర్జరీ అవసరం లేకుండానే మన బ్లడ్లోని కొన్ని కణాల ద్వారా మళ్ళీ ఆ పార్ట్ని రీజనరేట్ చేయొచ్చు అనేది 30 years బ్యాకే యుఎస్లో, యూరోప్లో, ఇండియాలో కూడా ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిపోయి కాకపోతే దాన్ని ఎవరు పాపులరైజ్ చేయలేదు. పాపులరైజ్ చేయకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న ఇంజెక్షన్తోనే దీన్ని ట్రీట్ చేయకంటే ఒక ఇండస్ట్రీ మూవ్ అవ్వాలంటే సర్జికల్ అంటే ఒక 1980s నుంచి కూడాను సర్జికల్ రెవల్యూషన్ వచ్చింది హెల్త్ కేర్లో. అంటే అప్పటి వరకు కన్జర్వేటివ్గా ట్రీట్ చేస్తున్న ఏవైతే కండిషన్స్కి సర్జరీ కింద అంటే ఆ పేషెంట్కి ఆ కన్జర్వేటివ్గా ట్యాబ్లెట్స్, ఎక్సర్సైజెస్తో ట్రీట్మెంట్ చేయకుండా ఆ పార్ట్స్ని రీప్లేస్ చేయడము, లేదా రీకన్స్ట్రక్ట్ చేయడము, లేకపోతే అంటే రిపేర్ చేయడము సర్జికల్గా అనేది ఈ 80sలో వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఈ డీజనరేటివ్ కండిషన్, మోకాలు అరిగిపోయింది, షోల్డర్ అరిగిపోయింది, స్పైన్ డీజనరేట్ అయింది అన్న వాటికి అన్నిటికీ కూడాను సర్జికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అన్ని సర్జరీ. మోకాలకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ, షోల్డర్కి షోల్డర్ ఆర్థ్రోస్కోపీ, మోకాలు లిగమెంట్స్ పోతే నీ ఆర్థ్రోస్కోపీ, యాంకిల్, స్పైన్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్. సో ఇది ఎప్పుడైతే అది పుంజుకుందో అప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్స్లో సర్జరీ అన్న కోర్సెస్ స్టార్ట్ అయినాయి, ఆర్థ్రోస్కోపిక్ కోర్సెస్ స్టార్ట్ అయినాయి. అట్లా డిఫరెంట్ కోర్సెస్. ఇప్పుడు హ్యాండ్కి ఒక సర్జన్ ఉన్నాడు, ఎల్బోకి ఒక సర్జన్. సో ఓన్లీ తను ఎల్బోకి, వాళ్ళందరూ కూడా సర్జన్సే. మీరు చూడండి, రిస్ట్ సర్జన్, ఎల్బో సర్జన్, షోల్డర్ సర్జన్, ఫుట్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో ఈ సర్జికల్ ఆస్పెక్ట్ అన్నది అట్లా ఫేమస్ అవడంతో జనాలందరూ కూడా ఏమనుకున్నారంటే, అరే ఈ మోకాళ్ళు అరిగిపోయినా, స్పైన్ అరిగిపోయినా ఫైనల్గా సర్జరీయే. అంటే ఈ సొసైటీ మీద ఒక నిజాన్ని పుష్ చేశారనమాట. అంటే ఇదిగో ఇదే తప్పకుండా ఇది చేసుకోవాలి. అందుకని ఈరోజు చూడండి, మోకాలు అరిగిపోయింది అనగానే ఇప్పుడు మీ గ్రాండ్ మదర్కో గ్రాండ్ ఫాదర్కో మోకాలు అరిగిపోయిందంటే అరే ఎవరు బెస్ట్ సర్జన్ అని చూస్తాం. అవును. అరే ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంలో
ఏదన్నా మనము జబ్బు ఉందా లేదా కనుక్కొని అది సర్జరీ వరకు వెళ్ళాలా, వేరే మార్గాలను ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి అది అలా దాన్ని ఇది చేస్తున్నారు, అది ప్రాక్టీస్లోకి వచ్చేసింది. కరెక్ట్. దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్, దానికి సంబంధించిన కోర్సెస్, దానికి సంబంధించిన ఫెలోషిప్స్, అమెరికాకు పోయి నేర్చుకోవడం, జర్మనీకి పోయి నేర్చుకోవడం. ఇక్కడ ఎవరు ఆలోచించిన విషయం ఏంటంటే అదే 1980s పిఆర్పి అన్నది ఒకటి కనిపెట్టారు. ఇది న్యాచురల్గానే ఆ జాయింట్లో కానీ, ఆ లిగమెంట్స్లో కానీ, ఆ టెండాన్స్లో కానీ జరిగిన డ్యామేజ్ని మళ్ళీ రీజనరేట్ చేసి కంప్లీట్గా నార్మల్ చేస్తుంది అన్న ఒక నిజాన్ని తొక్కిపెట్టారు. రైట్ రైట్ రైట్. సో ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ఆర్థోపెడిక్ సర్జన్స్ అయితే ఇప్పుడు ప్రతిదానికి సర్జరీ, ఇప్పుడు మామూలుగా సర్జరీ అయిపోయింది, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయిపోయింది, రోబోటిక్ సర్జరీస్ అయిపోయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్జరీస్, అన్ని సర్జరీసే. అంటే అన్నిట్లో కూడా కోత ఉంటుంది, అన్నిట్లో కూడా డిస్ట్రక్షన్ ఉంటుంది, అన్నిట్లో కూడాను కుట్లు ఉంటాయి, అన్నిట్లో కూడాను మ్యాసివ్ డ్యామేజ్ ఆఫ్ ద టిష్యూస్ జరుగుతుంటుంది. సర్జరీ కొయ్యాలి కదా, కోసి లోపలికి పోవాలి, లోపలికి పోయి తీనన్నా తీసేయాలి, దాన్ని కుట్టనన్నా కుట్టాలి, దాన్ని మళ్ళీ వేరే ప్యాచ్లన్నా వేయాలి. సో దీంట్లో ఏంటంటే సర్జరీ అనగానే, సరే సర్జరీ గురించి నేను కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు అనిపించడానికి కారణం ఏంటంటే సర్జరీలో 20 to 30% కాంప్లికేషన్స్ ఉంటాయి. అంత 20% తప్పదు. అంటే ఏమిటి, నొప్పి తగ్గకపోవడమా లేకపోతే ఇన్ఫెక్ట్ అవ్వడం? ఏ పర్పస్తో అయితే ఒక పేషెంట్ ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళాడో ఆ పర్పస్ సర్వ్ కాకపోవడం అన్నది అది బేసిక్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద సర్జరీ. అది కాక కాంప్లికేషన్స్. ఇప్పుడు ఒక టిష్యూని పట్టుకొని కోసి దాన్ని కుట్టి దాన్ని లేదంటే తీసేసి దానికి ఒక మెటల్ పెట్టి సిమెంట్ వేసి అతికిచ్చి మళ్ళీ కుట్లేయడం ద్వారా అది కామ్గా ఉంటుంది లోపల, అది లోపల పోయి ఏదో ఒకటి చేస్తుంది. అది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, చేసే టైంని బట్టి తెలుస్తుంది. సో ఇది సర్జికల్ మ్యానిపులేషన్లో ఈ జబ్బు కానటువంటి డీజనరేటివ్ కండిషన్స్ తోటి కాంప్లికేషన్స్కి ఎందుకు లోన్ అవ్వాలి అన్న విషయం మీదే ఒక దగ్గర 30 సంవత్సరాలు రీసెర్చ్ జరుగుతూనే ఉంది. పిఆర్పి అన్నది వచ్చింది. ఫస్ట్ వెళ్తారు డాక్టర్ దగ్గరికి, మోకాలు అరిగిపోయింది సార్, మోకాలు నొప్పి అంటారు. అమ్మ చూడు అరగడం స్టార్ట్ అయింది, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఇది చేయద్దు అది చేయద్దు అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. 2 నెలలు అయిన తగ్గదు, మళ్ళీ వెళ్తారు, అమ్మ అరుగుతుంది ఇంకొంచెం ఉంది, కాకపోతే ఇప్పుడే కాదు దేనికి, ఆపరేషన్కి. ఫైనల్గా ఆ డే 1 నుంచి కూడా ఆ పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి మైండ్లో ఉండేది ఒకటి, ఈమెకి ఎప్పుడో ఒకసారి సర్జరీ చేయాలా, దాన్ని ప్రిపేర్ చేస్తారు పేషెంట్. సరే ఇప్పుడు కాదు, ఇంకా 6 నెలల తర్వాత ఎప్పుడైతే సార్ చాలా నొప్పి అయిపోయింది సార్, తప్పకుండా అవుతుంది, అప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. సో మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మోకాళ్ళ నొప్పి వచ్చింది, మీ దగ్గరకు వచ్చాము, ఇప్పుడే మొదలైంది, ఏం చెప్తారు సార్? ఎప్పుడు మొదలైంది అన్నది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 90 ఏళ్ళకో మోకాలు నొప్పి వచ్చింది ఫస్ట్ టైం అనగానే అది 10-15 డేస్ కంటే ఎక్కువ టైము ట్యాబ్లెట్ తిన్నా కూడా తగ్గట్లేదంటే లోపల ఏదో సిగ్నల్ చేస్తుంది మనకి, అంటే లోపల ఏదో డ్యామేజ్ అయింది, అందువల్ల నొప్పి వస్తుంది, అంతే కదా. అవును. ఒక 2-3 రోజుల్లో తగ్గిపోయింది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అంటే మనం మర్చిపోతాం, దాన్ని ఒక డ్యామేజ్ ఉన్న పడుచుకోవాలి. లేదు 15 డేస్ కంటే ఎక్కువ కాలం అది బాధ పెడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఏదో డ్యామేజ్ అయిందని. సో అలాంటి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మనం ఒక మస్కులోస్కెలిటల్ స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్లో మొత్తం అర్థమైపోద్ది, అంటే ఉండాల్సిన స్ట్రక్చర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా, ఏదన్నా స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందా, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది, అంటే స్పెసిఫిక్గా ఏదైతే దెబ్బతినడం వల్ల మీకు నొప్పి వస్తుందో ఆ స్ట్రక్చర్ని పట్టాలి, కనుక్కోవాలి. సో కనుక్కున్నాక ఏం చేస్తాం, సో మన కాన్సెప్ట్ అంతా ఏంటి, మన ప్రిన్సిపల్ ఏంటి, మన సిద్ధాంతం ఏంటి, ఆ పార్ట్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా మీ ఓన్ బ్లడ్ సెల్స్తోనే దాన్ని రీజనరేట్ చేయడం. సో దట్ ఈస్ నోన్ యాజ్ పిఆర్పి ట్రీట్మెంట్. అవును. సర్జికల్ ఏమవుతుంది, మొత్తం తీసేస్తారు, అంటే వాళ్ళు కనుక్కోవాలని ట్రై చేయరు. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిందంటే ఒక ఎక్స్రే చూసి బోన్స్ 2 దగ్గరికి వచ్చాయని బోన్స్ మొత్తం తీసేసి మెటల్ చేయడం ఎంతవరకు సమంజసకరం అన్నది. నేను మోకాలు నొప్పి వస్తుందండి, మీరు ఎక్స్రే చూశారు, 2 బోన్స్ బాగా దగ్గరికి వచ్చేసి గ్రేడ్ 4లో ఉంది, నా ఆపరేషన్ చేయాలంటే సరే బోన్స్ని తీసేసి మెటల్స్ పెడుతున్నారు కాబట్టి బోన్స్ వల్ల నొప్పి వస్తుందని. బోన్స్ వల్ల నొప్పి ఎప్పుడు రాదు. మరి గుజ్జు మధ్యలో ఉండదు కదా సార్? గుజ్జు మధ్యలో లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి అక్కడ పెయిన్ జనరేట్ చేసే స్ట్రక్చర్ ఏది, బోన్ ఎప్పుడు నొప్పి కలిగజేసేది 2 కారణాల వల్ల, ఫ్రాక్చర్ అయితే లేదంటే బోన్లో ఏదైనా ట్యూమర్ ఉంటే. ఈ బోన్స్ దగ్గర అవ్వడానికి ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్. డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి, మధ్యలో కార్టిలేజ్ జరిగింది. బట్ కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోతే మీరు పిఆర్పి చేసినా కూడా పనిచేస్తున్నారు సార్? అదే నేను అక్కడికే వస్తున్నా. కార్టిలేజ్ అరిగింది
కార్టిలేజ్ అరగడం అన్నది కారణం. బోన్ దగ్గరికి వచ్చిందన్న కారణంతో బోన్ తీయకూడదు. కార్టిలేజ్ అరిగిందన్న కారణంతో కార్టిలేజ్కి ఏమైనా చేయగలిగితే చేయండి. అది కాన్సెప్ట్. సో కార్టిలేజ్ని పెంచుతాం మనం. కార్టిలేజ్ పెంచుతాం పెరుగుతుందా? పిఆర్పి కనిపెట్టిందే కార్టిలేజ్ పెరగడానికి. పిఆర్పి కనిపెట్టారు, 100 కిట్స్, 100 మిషనరీ, FDA అప్రూవల్ ఇచ్చింది, ICMR అప్రూవల్ వచ్చింది. సో అది ఎందుకు పిఆర్పి ఊరికేస్తామా? పిఆర్పి తమాషాకి ఎవరు ఇవ్వరు కదా. పాతకాలం నుంచి కూడా పిఆర్పి ఎందుకు ట్రై చేస్తున్నారు? కార్టిలేజ్ పెరుగుతుందని. కాకపోతే సర్జికల్ మాన్యువర్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది ఒకటి వెరీ అట్రాక్టివ్ థింగ్ ఇన్ ఆల్ మీన్స్, ఫైనాన్షియల్లీ కానీ అదర్వైజ్ ఇండస్ట్రియలైజ్ కానీ ఇదంతా దాన్ని ఫైనాన్షియల్లీ అట్రాక్టివ్ హూ ఆర్ డస్ ద ప్రొసీజర్ డాక్టర్స్. ఇది నేను ఎప్పుడైతే 17లో స్టార్ట్ చేసానో నాకు డౌటే, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు. 17లో స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్ఫుల్గా, అరే మనం నమ్మి పేషెంట్స్ వస్తున్నారు కదా, చేసిన తర్వాత తగ్గకపోయినా, చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎట్లా అని. బట్ 2 monthsలో మీరు నమ్మరు, 2 monthsలోనే, ఓన్లీ 2 monthsలో ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అంటే ఎంత సూపర్ ఎఫెక్ట్ ఉందో అర్థమైంది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడలే. ఈ రోజుకి జూబ్లీ హిల్స్ సెంటర్లో నాకు 5 centers ఉన్నాయి. 3 ఏమో హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నైలో. ఈ 5 centersలో, ఈ ఒక్క సెంటర్ జూబ్లీ హిల్స్లో నీ జాయింట్స్ 60,000 చేశాను. 60,000 PRPs. అంటే 60,000 మందికి మీకు సర్జరీ అవసరం లేకుండా అందరూ సర్జరీకి వెళ్ళేవాడు నా దగ్గరికి వచ్చారు. వీళ్ళందరికీ 60,000 మెంబర్స్లో సక్సెస్ రేటు, మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, 60 మంది చేశారు కదా, సక్సెస్ రేట్ 85 to 95%. కానీ సక్సెస్ అంటే ఏంటి సార్? నొప్పి ఆప్షన్ ఏ తగ్గిపోయిందా? ఆప్షన్ బి మళ్ళీ కార్టిలేజ్ అరుగుదల ఉండదనా? ఆప్షన్ సి అసలు నీ రీప్లేస్మెంట్ జన్మలో నీకు అస్సలు అవసరం లేదని మీరు గ్యారంటీ ఇస్తున్నారా? మేము ఒకటి మా క్లినిక్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్న వర్డ్సే ఉండవు. టేక్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే అటువంటి ఆరా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు ఎందుకు ఇంత పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే, అది నేను బిలీవ్ చేయాలి, నా స్టాఫ్ బిలీవ్ చేయాలి, ప్లస్ ఆల్సో వచ్చిన పేషెంట్స్ ఎవరికి కూడా. సర్జరీ మాట ఎత్తకండి, సర్జరీ లేకుండా ఒక ఆప్షన్ ఉంది. ఎందుకు ఈరోజు నేను బల్లగుద్ది ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్. నేను ఎన్ని రోజులు 60,000 కేసులు మోకాళ్ళు, ఇంకో చాలా 10-15,000 షోల్డర్స్, స్పైన్స్ ఇవన్నీ వెళ్తాయి. సో ఇప్పుడు గ్యారంటీ అన్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లా సక్సెస్ రేట్ని ఎట్లా అనుకుంటే 85 to 95%. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ రిలీఫ్. పేషెంట్ సార్ నా నొప్పి లేనిదే పిఆర్పి చేయం, నొప్పి ఉంది, నొప్పి తగ్గాలి. సో దానికి స్కోర్స్ ఉంటాయి, ఒమాక్స్ స్కోర్స్ అని ఉంటాయి. ఆ స్కోర్స్ ప్రకారం అమ్మ మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇంత స్కోర్లో ఉన్నారు, మీరు నొప్పి ఇంత చెప్పారు, ఇది ఇంత అయింది. అదొకటి. సెకండ్, కార్టిలేజ్ గ్రోత్. మనం కార్టిలేజ్ అరిగిపోతేనే కదా పిఆర్పి చేసేది. కార్టిలేజ్ అరిగిపోతే బోన్ దగ్గరికి ఉంటే కదా సర్జరీ చేసేది. కార్టిలేజ్ గ్రోత్ని వచ్చినప్పుడే దాని థిక్నెస్ మెజర్ చేస్తాం మన స్కానింగ్ ద్వారా. చూడమ్మా, నీ ఏజ్కి నీ కార్టిలేజ్ థిక్నెస్ ఇంత ఉండాలి, ఇది ఇంత అరిగిపోయింది తెలుస్తుంది ఇమీడియట్గా. నార్మల్కి దీనికి డిఫరెన్స్ చూపిస్తాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్రతి సిట్టింగ్లో పేషెంట్ వస్తున్నప్పుడు చూడు, లాస్ట్ టైం 0.6 mm ఉంది, ఇప్పుడు 0.8కి వచ్చింది, దాని తర్వాత 0.9కి వచ్చింది, తర్వాత 1.2కి వచ్చింది. అందరూ అనుకుంటుంటారు, చాలామంది డాక్టర్స్ కూడాను మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఏదో చిన్న నీడిల్తోటి ఆ పిఆర్పి కిట్లో బ్లడ్ వేసి టకటక్ కొట్టేసేసి అది లాగేసి టపక్కనేస్తే లోపల మ్యాజిక్ లాగా ధడామని మొత్తం పిఆర్పి ద్వారా కార్టిలేజ్, అట్లా 100% జరగదు. దీనికి ఒక సిస్టమ్ కావాలి, దీనికి ఒక స్కిల్ కావాలి, దీనికి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, దీనికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దీనికి వాడే ఎక్విప్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు కార్టిలేజ్ పెరిగింది కదా, 3 sittings 4 sittings కార్టిలేజ్ పెరిగింది. కార్టిలేజ్ పెరిగిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తప్పకుండా జాగ్రత్తలు ఉంటే జాగ్రత్తలన్నీ పాటించాలి. ఆ జాగ్రత్తలు వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలా, వాళ్ళు మళ్ళీ పాటిస్తున్నారో లేదో మనం వెనకాల ఉండి చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మోకాళ్ళ అరుగుదల, నొప్పులు అట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ పిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఏమంటారంటే ఏ విధమైన అడ్మిషన్, హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా హాయిగా మనకు కావాల్సిన టైంలో స్కెడ్యూలింగ్ చేసుకుని ఇది పూర్తిగా నయం చేసుకోవచ్చు అని మీరు భరోసా ఇస్తారు సార్. మేము రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తాం సార్, మీ క్లినిక్ వచ్చి చూస్తాం, మీ పేషెంట్లతో కూడా మాట్లాడతాం. తప్పకుండా. ఐ హోప్ యూ అలవ్ us to do that. You can interview them also. Yes. Thank you, Dr. Sudhir Thara garu. Thank you very much. చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. నమస్కారం. నమస్కారం స్వప్న గారు.